నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలిపారు. మాకు ఇబ్బంది అయినా కూడా వాళ్ళు కాలువలు వేలు మొత్తం క్లోజ్ తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ అనంతరం సుమారు 200 మంది జనసేన నాయకులు కార్యకర్తలతో వాకాడు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలో నయం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్ర అన్న సతీష్ వారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా గ్రామ పంచాయతీలని డెవలప్మెంట్ చేయాలనే ధ్యేయంతో ఈరోజు గ్రామ స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ప్రతి పంచాయతీలో కూడా ఇదే విధంగా ప్రతి పంచాయతీలో మన జన సైనికుల జెండా ఎగరవేసేటట్టు ప్రతి ఒక్కరం కూడా జన సైనికులందరం కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈరోజు ఆయన
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా బ్లడ్ క్యాంపులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మన జన సైనికులు అందరికీ కూడా జిల్లా నాయకత్వం ఎప్పుడూ అండదండలుగా ఉంటుంది. జిల్లాలో కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేము మీకు అండదండలుగా ఉండి ఏ పనైనా చేసేందుకు సంసిద్ధంగా ఉంటున్నాము. అదేవిధంగా కూడా మాకు వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లాని నభూషించినట్టు తీర్చిదిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయ ధర్మంలో ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కూడా సత్యమేవ జైతే అనే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొని అందరికీ అండదండలుగా ఉంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వాకాడు మండలంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం నాయకులు నయీం గారు, అదేవిధంగా ఈ వాకాడు జన సైనికులు చంద్ర, మున్న, సతీష్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంతమంది జన సైనికులను చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకోబోతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. గంజాయి స్మగ్లర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ ముఠా గుట్టురట్టు చేశారు. ఆదివారం రాత్రి మనుబోలు పోలీస్ స్టేషన్లో అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు విశాఖ ఏజెన్సీ నుండి తిరుపతికి తీసుకెళ్లి అధిక ధరకు విక్రయిస్తున్న గంజాయి ముఠా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని అడ్డగించగా విధులు నిర్వహిస్తున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును మరియు పోలీస్ అధికారులను వాహనంతో గుద్ది హత్యాయత్నానికి ప్రయత్నించి పారిపోతుండగా వాహనాన్ని అడ్డగించి గంజాయి ముఠాకు చెందిన ముద్దాయి సత్యనారాయణను అరెస్ట్ చేసి 74 కేజీల గంజాయి కారును స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిని మనుబోలు పోలీస్ స్టేషన్ నందు హాజరుపరిచారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మనుబోలు మండల పరిధిలోని కొలన్కుదురు గ్రామంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 102 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 28 మందికి ఆపరేషన్లు అవసరమైనట్లు గుర్తించారు. వీరికి వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు గల ఎల్వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన కేంద్రంలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు కసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, అల్లా భాష, వెంకయ్యలు సహకారం అందించారు. మనుబోలు మండలం కొలనకుదు గ్రామంలో సునీల్ రెడ్డి, అల్లా భాష, వెంకయ్య వారి యొక్క సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 102 మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 38 మందికి కంటి అద్దాలు, 28 మందికి కంటి ఆపరేషన్లు, అలాగే కంటి డ్రాప్స్ ఇవ్వటం జరిగింది. ఈ కంటి ఆపరేషన్ కలిగిన వారిని అందరినీ ఉచితంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వెంకటాచలం నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు జరుగును. అల్లా భాష, వెంకయ్య వారి ఆధ్వర్యంలో ఉచితంగా వారి యొక్క సొంత వాహనంలో వెంకటాచలంకి తీసుకుని వచ్చి మరలా కంటి ఆపరేషన్ చేసిన తర్వాత మరలా వారి యొక్క సొంత వాహనంలో కొలనుకొండరు తీసుకొచ్చగలరు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ మరియు రెడ్డి సంస్థ భక్తుల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
उदारा तां पद्मनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्विन्ते पद्मे स्थिरां पद्मवर्णां स्वाभिभवप्लये श्यामिन्द्रे जङ्गारस्वं वरुजारहं चन्द्राग्निरन्वये लक्ष्मीर्देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः स्वार्धं जगातु वेदसं षण्णास्तद्धिवदे शंसदस्पदे स्वाश्वे नक्षत्राणि रूपं अश्विनौ व्याप्तौ त्रिपादार्धबुधे पुरुषः जानः आनन्दमङ्गलकर्पूर नीराजनं दर्शयामि नमस्काराय नमः ओम शूर्पकर्णाय नमः ओम भागनाधिपतये नमः अलङ्करणार्थम् आवरणात् श्रीमहागणाधिपतये तस्य हृदये विन्यस्य श्रीमूर्जे ददातरः ओम शान्तमाहयामि ओम भरमाहयामि ओम अभिधमाहयामि ओम सहदेव दातरं विवा यस्तु धर्मप्रवृत्तैन्याभिनादो मुद्रास्यवासनं गुरु श्रीमहागणाधिपतये नमः हरिद्रारूपे महाभगाधिपतिमाहयामि स्थापयामि पूजयामि असनीते प्रस्थां चक्रक्षामहे ओम नमो गणाधिपतये नमः गणपतये नमः प्रणवपतये नमः श्रेयस्करं धर्मयुं भवामहे कविकविरामस्तम् ओम आधोनिर्घेन प्रथमावाक्यर्थम् निवासाय विशेषेण सिद्ध्यर्थం ఆడవాళ్ళు మాత్రమే ఆరాధన కర్మ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు 2వ రోజు రాష్ట్ర స్థాయి టీసీఎల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2వ రోజు 5 మండలాలు సైదాపురం వర్సెస్ బాలాయపల్లి, పొదలకూరు వర్సెస్ డక్కిలి, కోట వర్సెస్ తడ, మనుబోలు వర్సెస్ పెళ్లకూరు, గూడూరు రూరల్ వర్సెస్ దొరవారి సత్రం మండలాల జట్లకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా కన్వెన్షనల్ స్టోర్స్ మురళి ఆధ్వర్యంలో క్రీడాకారులు సౌకర్యార్థం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగుర రాజేంద్ర ప్రసాద్, ఎంఈఓ జగదీష్ బాబు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, ప్రగతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు ఆహ్వానం పలుకుతూ, ఎందుకంటే మొదటి రోజు నిన్న చాలా చక్కగా ఆహ్లాద మంచి వాతావరణంలో చాలా చక్కగా కన్నుల పండగగా కని విని ఎరగని రీతిలో నిన్న మన టీసీఎల్ స్టేట్ టోర్నమెంటు చాలా చక్కగా ఇనాగరేషన్ అయితే ఏమి మన క్రీడాకారులు కూడా చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. రెండో రోజు కూడా చాలా చక్కగా చాలా డిసిప్లిన్గా నిన్న మనం ఏమనుకున్నామో దాన్ని నా అంచనాలను కూడా మించి అంత డిసిప్లిన్గా మీరు సహకరిస్తున్నందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. అదేవిధంగా మా ఉపాధ్యాయ వృత్తిని మర్చిపోయి చిన్న పిల్లల్లాగా క్రీడాకారులాగా ఇందాక బాలాయపల్లి మండలం ఒక వ్యక్తిని చూశాను నేను. అది మనం స్టేట్ టోర్నమెంట్లో కూడా దాంట్లో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఆ అబ్బాయి ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఆ బాల్ని అంత దూరాన్ని వచ్చి ఆపి మళ్ళీ స్కేటింగ్ చేసి అవతలకి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొని 2 రన్నులని సేవ్ చేయటం జరిగింది. సేవా సంస్థ ఆధ్వర్యంలో టీసీఎల్ మ్యాచ్ గత 6 సంవత్సరాల నుంచి ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారు. ఇది ఆషామాష విషయం కాదు. ఎందుకంటే 19 మండలాల వాళ్ళ టీచర్స్ని తీసుకొచ్చి, ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఈ వంతన గేమ్స్ ఆడటం, ఎప్పుడో వాళ్ళు చిన్నపిల్లప్పుడు ఆడుంటారు ఈ గేమ్స్. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాదాపు అందరూ 50 వయసు ఉంటారు ఇంచుమించు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు ఆడటం అది గొప్ప విషయం. దాన్ని ప్రగతి సేవా సంస్థ ఒక క్రికెటే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయటం చాలా సంతోషకర విషయం. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ముఖ్యంగా ఈ టీసీఎల్ మ్యాచ్ నిర్వహించడం మాత్రం అది గొప్ప విషయం అని నేను మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఆడుతున్న పొదలకూరు బ్యాచ్కి, డక్కిల్ బ్యాచ్కి నా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ దాన్ని ఆచరణలో పెట్టి అత్యద్భుతంగా నడుపుతున్నటువంటి నా స్నేహితుడు చంద్రకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భావి భారత పౌరుల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్ది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని భవిష్యత్తులో
గొప్ప వ్యక్తులుగా తయారు చేసే ఉపాధ్యాయులు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి నా చంద్రకి అభినందనలు తెలుపుతూ, అతను చేసే ప్రతి కార్యక్రమానికి మీరు వెన్నంటే ఉండండి. అతను ఎంతో కష్టపడతాడు ఈ టోర్నమెంట్ సక్సెస్ అయ్యేదానికి. గత కొద్ది రోజులుగా దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మీ అందరికీ సౌకర్యాలు కల్పించాలి, ఇంత ప్లాన్ చేస్తే మీరు ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఆడగలుగుతున్నారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని అతనికి సహకరించి, ఇందాక అతను అన్నట్టుగా ఇది మన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ని పక్కన పెట్టి మంచిగా ఆడాలని, ఉపాధ్యాయులకి ఒకరు చెప్పే పరిస్థితి కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకొని చిన్న చిన్న లోపాలను కూడా అధిగమిస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేస్తూ, చంద్ర గారు చెప్పినట్టుగా రాబోయేటువంటి సంవత్సరం ఇంకా దీన్ని వినూత్నంగా తీసుకెళ్ళి ఇంకో గొప్పగా చేసే ప్రయత్నం మీ అందరి చేతుల్లో మనందరి చేతుల్లో ఉందని, ఆ విధంగా అందరం కష్టపడదామని తెలియజేస్తూ మరొక్కసారి చంద్ర ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం. క్రీడాభివందనాలు. చాలా సంతోషం. ఒక కార్యక్రమం చేయాలంటే చాలా వ్యయము, డబ్బులు, అన్ని రకాలైనటువంటి సమస్యతో కూడినటువంటి పని. అలాంటి పనిని వాళ్ళు చాలా అలవోకగా చేసి ఈరోజు మన ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ అన్ని మండలాలను ఇక్కడికి క్రోడీకరించి ఈ మ్యాచ్లు నిర్వహించడం చాలా సంతోషదాయకం. మేము ఎప్పుడు కూడా మా మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు చెప్పిన విధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి దానికి తోడ్పాటు అందిస్తామని మరి ఒకసారి మీ అందరికీ. మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో గత 3 రోజులుగా గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా అమ్మవారికి పుట్టబంగారం, మైలుతీర్పు, వీరతాళ్లు, బాణాసంచా ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని అందంగా పూలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు యాదవ్, ఆవుల నరేంద్రబాబు యాదవ్, ఉడత రవి యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు.
ముగించే ముందు హెడ్లైన్స్ ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.